నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను. సర్లే అడుగు. ఏంటి ప్లాన్ చేస్తున్నావు? అదా, క్రిస్మస్కి డాన్సెస్. డాన్స్ చేయొచ్చా? ప్రభువులో ఆనందించడానికి చేస్తున్నాం. డాన్స్ ఎందుకు చేస్తున్నావు అని అడగలేదు. ఇలా డాన్సులు చేయొచ్చా చేయకూడదా అని ఎప్పుడైనా ఆలోచించావా? లేదు. వీటి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశావా? లేదు. ఇవి వాక్యానుసారమా కాదా అని ఎప్పుడైనా ఆలోచించావా? 100% వాక్యానుసారం. అందుకే ఎప్పుడూ ఆలోచించలేదు, ప్రార్థన చేయలేదు. అవునా? అయితే నేను వేసే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు. ఓకే, డన్. డాన్సెస్ వాక్యానుసారమని ఏ వచనం ఆధారంగా చెప్తున్నావు? కీర్తన 149:3, 154లో నాట్యం చేయొచ్చని రాయబడింది. ఆ వచనాలు ఒకసారి చదువు. నాట్యముతో వారాయన నామమును స్తుతించుదురుగాక. తంబురతో నాట్యముతో ఆయనను స్తుతించుడి. నాట్యముతో దేవునిని స్తుతించండి అని రాయబడింది. నీవు దేవుణ్ణి స్తుతించడానికి నాట్యమాడుతున్నావా? నిజం చెప్పు. నాట్యాలు ఎన్ని రకాలో తెలుసా? తెలుసు. క్లాసికల్, బ్రేక్, ఫోక్, హిపాప్. నేను అడిగేది డాన్సుల్లో ఎన్ని రకాలున్నాయని కాదు, డాన్సులు ఎన్ని రకాలు అని. డాన్స్ 2 రకాలు. మొదటిది మనిషికి సంతోషం వచ్చినప్పుడు చేసేది. రెండవది ఒక మనిషి ఇంకొక మనిషిని సంతోషపరచడానికి చేసేది. పట్టరానంత సంతోషం వచ్చినప్పుడు కొందరు నాట్యం చేస్తూ ఆనందిస్తారు. ఈ నాట్యంలో పరవశం ఉంటుంది, కానీ ప్రాక్టీస్ ఉండదు, ప్రిపరేషన్ ఉండదు, రిహార్సల్స్ ఉండవు, సంగీతానికి ప్రాధాన్యత ఉండదు, మనుషులు తమ దృష్టిలో ఉండరు, స్పెషల్ కాస్ట్యూమ్స్ ఉండవు. హృదయంలో ఆనందాన్ని అవయవాలు కదిలిస్తూ వ్యక్తపరిచేసుకుంటారు. దావీదు చేసిన నాట్యం ఇదే. దావీదే కాదు, మందసాన్ని తీసుకొస్తుంటే ఇశ్రాయేలీలందరూ వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఆనందంతో గింతుతూ నాట్యమాడారు. ఎవరో చూస్తారని, చూడాలని, చప్పట్లు కొడతారని, సన్మానిస్తారని నాట్యమాడలేదు. దేవుణ్ణి స్తుతించడంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ నాట్యమాడారు. ఇది వాక్యానుసారమైన నాట్యం.